హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. టీజీ ఎంసెట్ 2025 అనగా తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి ఎంసెట్ 2025 బైపీసీ స్ట్రీమ్కి సంబంధించినటువంటి అంటే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్కి సంబంధించినటువంటి ఈ రోజు ఎగ్జామ్ ఎవరైతే రాశారో 30th ఏప్రిల్ రోజు ఎవరైతే ఎగ్జామ్ రాశారో సెకండ్ డే ఆఫ్ ఎగ్జామ్ ఇన్ దిస్ ఇయర్ అనమాట ఎంసెట్. సో ఎవరైతే రాశారో పేపర్ లెవెల్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మనం అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఒక విషయం ఏంటంటే మనకి రెస్పాన్స్ కీ వచ్చేసి వస్తుంది. అది వచ్చిన తర్వాత నేను వెంటనే మీకు అయితే అప్డేట్ చేశాను. బిఫోర్ దట్ ఇంకెవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆలోచనలో పెట్టుకోండి. అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయొచ్చు అండ్ లైక్ కూడా చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్ ముందుగా మనం అయితే సబ్జెక్ట్స్ పరంగా చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి బయాలజీలోంచి బాటనీ చూసుకున్నట్టయితే బాటనీ అండ్ జువాలజీ రెండు కలిపేసి కనుక చూసుకున్నట్టయితే మనకి పేపర్ ఎలా వచ్చింది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే కనుక ఇందులోంచి బాటనీ జువాలజీ కలిపేసుకొని ఈజీగా ఉన్నటువంటి క్వశ్చన్స్ ఒక 20 వచ్చినాయి అనమాట. అండ్ మోడరేట్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ వచ్చేసి కొంచెం ఎక్కువ వచ్చినాయి. లైక్ చూసుకున్నట్టయితే మనకి 30 ఎబోవ్ అయితే ఈ యొక్క మోడరేట్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ అయితే వచ్చినాయి అనమాట. అండ్ డిఫికల్టీగా ఒక 15 క్వశ్చన్స్ వరకు అనిపించాయని చెప్పేసి మన స్టూడెంట్స్ అయితే అంటున్నారు. ఓవరాల్గా పేపర్ లెవెల్ ఆఫ్ పేపర్ ఎలా ఉంది ఫర్ బయాలజీకి అనేసి మనం మాట్లాడుకుంటే యావరేజ్ మోడరేట్గా ఉంది ఫ్రెండ్స్. అటు డిఫికల్ట్ కాదు, ఇటు ఈజీ కాదు, మోడరేట్ లెవెల్లో ఉందన్నమాట. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫిజిక్స్ అనమాట. ఫిజిక్స్ పరంగా చూసుకున్నట్టయితే చాలా మందికి చెప్పేది ఏంటంటే ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి నిన్నటి నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడైతే ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ చాలా వచ్చినాయి అనమాట. అండ్ చాలా మందికి ఏంటంటే టైం కన్జ్యూమ్ అయితే అవుతుంది ఇక్కడ ఫిజిక్స్ దగ్గర అని చెప్పేసి చాలామంది అంటున్నారు. అండ్ టైం మేనేజ్మెంట్ చాలా మందికి తెలియట్లేదు. కొంచెం అయితే మీరు అక్కడ టైం చూస్తూ 180 మినిట్స్ ఉందా ఎగ్జామ్ ఇలా స్టార్ట్ అవ్వగానే 180 దగ్గర నుంచి 180 పోయేసి 179 మినిట్స్ అయితే అవుతుందన్నమాట. అంటే ఇలా తగ్గుకుంటూ వస్తుంది, మీకు టైం అయితే కనిపించదు. సో టైం అయితే సరిగ్గా చూసుకోండి. ఫస్ట్ ఫిజిక్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈజీగా ఉన్నటువంటి క్వశ్చన్స్ ఎన్ని వచ్చినాయి అంటే ఒక 5 ఈజీ క్వశ్చన్స్ వచ్చినాయి. మోడరేట్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ వచ్చేసి ఒక 10 క్వశ్చన్స్ వచ్చినాయని చెప్పేసి అంటున్నారు. అండ్ హార్డ్గా డిఫికల్టీగా అనిపించినటువంటి క్వశ్చన్స్ వచ్చేసి వీళ్ళైతే ఒక 25 వరకు వచ్చినాయని చెప్పేసి అంటున్నారు అనమాట. అంటే ఓవరాల్గా ఈ యొక్క ఫిజిక్స్ పేపర్ చూస్తే ఈ రోజు అంటే 30th ఏప్రిల్ రోజున చూసుకున్నట్లయితే ఫిజిక్స్ పేపర్ ఫర్ బయాలజీ స్ట్రీమ్ వాళ్ళకి హార్డ్గా అంటే డిఫికల్టీగా ఉందని చెప్పేసి స్టూడెంట్స్ అయితే అనడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీ కనుక చూసుకున్నట్టయితే కెమిస్ట్రీ యాక్చువల్గా స్కోరింగ్ సబ్జెక్ట్ మీకు తెలియదు, చాలా మంచిగా మీరు స్కోర్ అయితే చేయవచ్చు. కెమిస్ట్రీ ఏంటంటే మనకి కొంచెం తెలిసి ఉంటే కొంచెం ఆ యొక్క కాన్సెప్ట్ తెలిసి ఉంటే మనం అయితే ఈజీగా అయితే ఆన్సర్ అయితే చేయవచ్చు అనమాట. దీనికి వచ్చేసి ఈజీగా ఉన్నటువంటి క్వశ్చన్స్ వచ్చేసి ఒక 10 క్వశ్చన్స్ అయితే వచ్చినాయని చెప్పేసి అంటున్నారు. అండ్ మోడరేట్ లెవెల్లో వచ్చేసి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయంటే ఒక 20 క్వశ్చన్స్ వరకు మోడరేట్గా అనిపించినాయి అని చెప్పేసి అంటున్నారు. అండ్ డిఫికల్ట్గా అనిపించినటువంటి క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే ఒక 10 క్వశ్చన్స్ అయితే డిఫికల్ట్గా అనిపించినాయి అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఓవరాల్గా కెమిస్ట్రీ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి మోడరేట్ లెవెల్లో అనిపించినది. ఈరోజు 30th ఏప్రిల్ రోజున ఎంసెట్ ఎవరైతే రాసినారో ఎగ్జామ్ వీళ్ళకైతే పేపర్ వచ్చేసి మోడరేట్ లెవెల్లోనే ఉంది. ఇటు ఈజీ కాదు, అటు హార్డ్ కాదు, జస్ట్ యావరేజ్గా ఉందన్నమాట, నార్మల్గా ఉంది. అండ్ నెక్స్ట్ రేపటికి మళ్ళీ ఎవరైతే రాయబోతున్నారో నెక్స్ట్ వాళ్ళైతే కొంచెం ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ పైన ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి. అండ్ కెమిస్ట్రీలో కనుక చూసుకున్నట్లయితే మీరు కాన్సెప్ట్ అయితే ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకి మాలిక్యూల్స్ యొక్క స్ట్రక్చర్ కావచ్చు అది ఇది కొంచెం అయితే మీరు చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. టైం మేనేజ్మెంట్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే టైం అయితే మేనేజ్ చేసుకోండి. ఏ సబ్జెక్ట్కి ఎంత టైం తీసుకుంటే మనకి అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతున్నాం అని చెప్పేసి మీరైతే చూసుకోండి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.